భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మట్టవాడ గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న ఓ కాలనీలో సెల్ టవర్ని నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు. సెల్ టవర్ నిర్మించడం వల్ల కాలనీవాసులందరికీ రేడియేషన్ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు వృద్ధ వయసులో ఉన్న వారే ఎక్కువగా ఉన్నందుకు వారిని ఉద్దేశించుకొని ముందస్తుగానే సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ పనులను నిలిపివేయాలని, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన కాలనీవాసులు. అత్యధికంగా ఉన్న ప్రాంతాల లోపల సెల్ టవర్ వల్ల నిర్మాణం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ తప్పనిసరి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించవద్దని కోరుతున్నాము. అయితే ఈ సెల్ ఫోన్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారు, ఈ వాడలు ఎవరి అనుమతి తీసుకోలేదు, ఎవరిని అడగలేదు. ఎవరిని అడగకుండా వాళ్ళు స్వయంగా తీసుకుంటున్నారు సెల్ ఫోన్ టవర్ నిర్మించే వాళ్ళు. కాబట్టి మాకు ఈ ఎఫెక్ట్ నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ సెల్ ఫోన్ నిర్మాణం కాకుండా దాని కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. కనెక్షన్ కూడా ఇవ్వకుండా ఇంకా జనరేటర్స్ పెట్టలేదు. జస్ట్ సెల్ టవర్ మాత్రం నిలబెట్టినప్పుడు మాకు అందరికీ తెలిసింది. కాబట్టి ఈ సెల్ టవర్ను నిర్మించకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా క్షేమంగా ఉంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు నిన్న 2-3 days అని నిలబెట్టి, కానీ ఇంకా దాని కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్స్ రాలేదు, ఏది రాలేదు, ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదు, ఇన్స్టాలేషన్ కాలేదు, ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు. అన్ని భూమయ్య నా పేరు చంద్రకాంత్. ఈ మట్టివాడ ఈ వీరు టవరు నిర్మాణం చేసే వరకు కూడా ఎవరు తెలియదు. ఏంటంటే ఏం పెడతానంటే సోలార్ సిస్టమ్ పెడతానని చెప్పి మభ్యపెట్టి ప్రజలకు అంత మభ్యపెట్టి ఈ వాళ్ళ ఆదాయం గురించి, వాళ్ళు సొంత ఆదాయం గురించి ఆలోచన చేస్తాను. కానీ ఇక్కడ పెద్ద మనుషులు వాళ్ళ హెల్త్ ఇష్యూ పరంగా చిన్నపిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, నాకు పేస్ మేకర్ ఉన్న నాకు ఈ వైబ్రేషన్కు నేను తట్టుకోలేను. కాబట్టి వారికి మేము పోయి అడగడం జరిగింది. ఇట్లా అయితే అందరికీ ప్రాబ్లం అవుతా అంటే వారు పట్టించుకుంటలేరు. వాళ్ళు ర్యాష్గా మాట్లాడతాను, ఇద్దరు భార్య భర్తలు కూడా ర్యాష్గా మాట్లాడతాను. మా ఇంటి ముందు ఇట్లా వచ్చి వీళ్ళు అవుతాడు
అంటే ప్రజలకు క్షేమం కోరాలే కానీ మన సొంత లాభాన్ని గురించి మీరు ఆలోచన చేసి ఈ దళాలకు తిప్పలు పడు ఎక్కడిది. చాలామంది పరిచయం ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఈ వాడగల్లో అంతా పెద్ద మనుషులు ఉన్నారు, అంతా 60+ ఉన్నారు. నాకు 65. నాకు పెద్ద మనుషులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఎన్నో సంపాదించుకుంటారు, కానీ దీనివల్ల లాభం రావాలని ముచ్చట ఎక్కడిది. ప్రజల క్షేమం కోరాలని నేను కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఓనర్ పేరు చిన్నాల వెంకటరమణ. ఓనర్ పేరు. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు, తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్లు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇండ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశం. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను, అవమానించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జర్నలిస్టులు ఏం రాసుకున్నా పర్వాలేదు, రాసినా ఒకటే, గాయకపోయినా ఒకటే, నన్నేం పీకలేరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వైఖరి, ఎమ్మెల్యే వైఖరి, ఎవరు చెప్తారా? వైఖరి
గోపాలపల్లి ఎమ్మెల్యే గద్దా సత్యనారాయణ గారు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతిసారి జర్నలిస్టులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రెస్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్నా, అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, నన్ను ఏం పీకలేరు, ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్టుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అయినా మాకు బాగు చేయడం పక్కకు పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది. ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు బేషరతుగా మీడియా వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలనేది మేము వేడుకుంటున్నాం. ఏరియాలోని ఏరియా స్టోర్స్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్కు సోమవారం ఏరియా స్టోర్స్ ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ఈ స్టోర్స్ ఇన్ఛార్జ్ ఎస్ సురేష్ మాట్లాడారు. अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है. అందమారి ఇన్ఛార్జ్ అండి నేను. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మా దగ్గర ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది, అంటే ఇది సాడ్ ఇన్సిడెంట్ అయింది. దట్ ఈస్ కొత్తపల్లి శ్రీనివాస్ అనే జనరల్ అసిస్టెంట్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. దీని మూలంగా ఏంటంటే సింగరేణి ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగరేణి అండ్ on behalf of our stores, we are expressing our condolences to the family, to the bereaved family, and to him. ఆయన సోల్ కూడా ఆత్మ కూడా శాంతి లభించాలనేసి we are expecting. సో ఏమైందంటే
యాక్చువల్లీ సమ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వచ్చినాయండి, లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వాట్సాప్లో సంబడి స్ప్రెడ్ చేశారు. దీనికి కన్ఫర్మ్ చేయడానికి ఈ మెసేజ్ని మేము కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి, అంటే వాట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రాక్టికాలిటీ ఏమైందనేది మెసేజ్ ఇన్ఫార్మ్ చేద్దామని కన్ఫర్మ్ చేద్దామనేసి వీ వాంట్ టు గివ్ దిస్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చనిపోయింది జూలై 19th చనిపోయాడు ఆయన. చనిపోయి మెసేజ్ వచ్చింది మాకు. ఈయనకి May 6th నాడు, అంటే ఒక 2.5 months ముందు ఆయనకి ఇక్కడ ఒక తేనెటీగ కుట్టిందండి, ఒకటే తేనెటీగ కుట్టింది. అప్పుడు ఆయన సెల్ఫ్గా వెళ్ళి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాడు, KK1 డిస్పెన్సరీకి వెళ్ళి. అక్కడ మళ్ళీ ఏంటంటే హై బీపీ ఉంది అనేసి మళ్ళీ ఆయన హై బీపీ ఉందనేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ చెప్పక చేయక హాస్పిటల్ నుండి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ మాకు హాస్పిటల్ నుండి మెసేజ్ ఇచ్చారు, ఇలాగా ఆయన కొత్తపల్లి శ్రీనివాస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాడు, మీకు కొంచెం మళ్ళీ పంపించండి అనేసి చెప్పగానే ఇమీడియట్గా మేము మళ్ళీ ఆయన్ని పంపించాము. మళ్ళీ అక్కడ హై బీపీ ట్రీట్మెంట్ తీసుకోను, మళ్ళీ తర్వాత ఫిట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాడు ఆయన. 7వ తారీఖు మళ్ళీ ఫిట్ తీసుకొని వచ్చేసాడు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 months ముందు జరిగిన ఇష్యూ అండి ఇది. సో దిస్ హెస్ గాట్ నథింగ్ రిలేటెడ్ టు హిస్ డెత్ అనమాట. ఆల్రెడీ ఆయన ఒక పేషెంట్ అనమాట. ఆయన హెల్త్ ఇంతకుముందు ఇక్కడ స్టోర్స్కి వచ్చేకముందే ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఉంది. స్టెంట్ గింటు పడ్డాయి ఆయనకి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందండి. సో వీ వాంట్ టు ఏంటంటే అంటే ఖండిస్తున్నాం అనమాట. ఈ మెసేజ్ ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్లో దీన్ని ఖండించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో తీసుకొని బయటకు వద్దామనేసి ఈ మెసేజ్ ఇచ్చామండి. సో కంప్లీట్లీ ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆయన ఇది అయ్యింది అనేసి అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రాక్టికల్గా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండి. అండ్ స్టిల్ అగైన్ మళ్ళీ ఆయన ఆత్మని శాంతించాలని మా స్టోర్స్ తరఫున, సింగరేణి తరఫున మేము కోరుకుంటున్నాం. స్టోర్లో డిప్యూటేషన్గా పనిచేస్తున్నాను. నేను జనరల్ అసిస్టెంట్. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సీను ఆయనకి ఏంటిదని అంటే అక్కడ లారీకి వర్క్ గ్యాంగ్ రూమ్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తా అంటే ఏమైంది, ఆ రోజు ఆయనకి హైపర్ టెన్షన్ అయింది. హైపర్ టెన్షన్ ఉంటుంటే మన PA పరశురాములు సార్కి సిస్టర్ కాల్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ ఎస్కేప్ అయ్యిండు, ఆయనకి ఏంటిదని అంటే వెంటనే మీరు పంపించండి అని అంటే DGM సురేష్ సారు మన పని స్థానంలోనే ఉన్నారు. ఆయనకి తెలిసిన వెంటనే నాకు బైక్ ఇచ్చి వెంటనే ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను అన్నకు తీసుకెళ్ళినాక ఆయనకి మళ్ళీ అక్కడ 220 BP వచ్చింది. డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు వచ్చినోని ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా కోపం చేశారు. కోపం చేసినాక ఆయనకి 220 BP వచ్చినాక ఆయనకు బెడ్ మీద పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ వేశారు. తర్వాత ఏంటిదనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఆయనకి RKP రిఫర్ చేశారు. RKP నుంచి మళ్ళీ తర్వాత ఏంటిదనంటే ఆయన ఒకరోజు అక్కడ అడ్మిట్ ఉన్నాడు. ఒకరోజు అడ్మిట్ ఉండి తెల్లారే మళ్ళీ ఏంటిదనంటే ఇట్లా ఫిట్ తీసుకోవడం రావడం జరిగింది. ఇంత తొందరనే మరి ఎట్లా వచ్చినావు అది ఇదని కూడా మళ్ళీ తెల్లారి వచ్చినాక కూడా మా DGM సురేష్ సార్ కూడా అడిగారు, ఇది హెల్త్ విషయం మంచిగా చెకప్ చేసుకోవాలి, అది మన బ్రెయిన్లో ప్రాబ్లం అయితే అది ఇది అని చెప్పి కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఆయన వినిపించుకోలేక ఇది నాకు కామన్గా వస్తూ ఉంటుంది సార్ అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని కాత్రాలో వైష్ణవాదేవి యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల వల్ల సోమవారం ఉదయం తీర్థయాత్ర మార్గం సమీపంలో కొండ చర్యలు విరిగిపడి 4 యాత్రికులు గాయపడ్డారు. పాత ట్రాక్లో రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా మరో 40 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. एक ही बारी पूरा का पूरा पहाड़ नीचे आया है और कभी सोचा नहीं था कि पुराने मार्ग में भी ऐसा कुछ नहीं होगा, बट अब पता नहीं कितने लोग नीचे फंसे हुए हैं कितने नहीं, और सारे लोग यहाँ पे लगे हुए हैं सबको रेस्क्यू करने के लिए, बिकॉज घोड़े पिट्ठू वालों के साथी भी अंदर हैं, तो वो तो पूरी कोशिश कर रहे हैं कि जितनी जल्दी हो सके उनको हॉस्पिटल पहुंचा के उनका इलाज किया जाए. जम्मू कश्मीर पुलिस के जवान इस समय मलबे को हटाते हुए
उनके साथ सीआरपीएफ और श्राइन बोर्ड के भी श्री माता वैष्णो देवी श्राइन बोर्ड जम्मू कश्मीर पुलिस హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా మీడియా సమావేశం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోడియం లేకపోతే మాట్లాడడం కష్టంగా ఉంది, నగ్నంగా ఉన్నట్టుంది. సినిమా పరంగా మీడియాతో ఇది మొదటి ఇంటరాక్షన్. నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ పనిచేయడం తెలుసు కానీ ప్రచారం చేయడం రాదు అని వ్యాఖ్యానించారు. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అదే ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు అన్న చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని చంపుతామని బెదిరింపులు వస్తున్నాయంటే అతని పేరు ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టడం లేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు రక్షించుకోలేకపోతుంది? చైతన్యపురిలో సిపిఐ నాయకుడిని, మెదక్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపితే పోలీసులు ఏం చేస్తున్నారు? అదే స్కామ్ల మీద ప్రశ్నలు అడుగుతూ పొద్దున బ్యానర్ కడితే అందరినీ మధ్యాహ్నం లోపు అరెస్టు చేశారు. ప్రతిపక్షంలో ఏమో రీట్వీట్ కొడితే అరెస్టు చేశారు. అదే అధికార పార్టీ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వాళ్లను పట్టుకోలేకపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయడం లేదు? లేదా మీరు ఏమైనా సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారని దాడి చేయించుకున్నారా అని బీఆర్ఎస్ నాయకుడు మన్న క్రిషాంక్ అన్నారు. ఇలా హత్యలు జరుగుతున్నాయి. సిపిఐ నాయకుడు దాంతోనే ఆయన షూట్ చేశారు. మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ పోలీసులేమో మొన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో బొమ్మలు లేవు, ఏం లేవు, ప్రశ్నలు అడిగారు అంతే. ఈ స్కాములు అవుతున్నాయి, కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది, మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను, బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను, నిలబడి వేయించిన వాళ్ళను అరెస్ట్ చేశారు. సరే చేసిరు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటారు. ప్రతిపక్షాన్ని ఏమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్, రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో 50 మంది అంటారు. మీ మీడియా వాళ్ళందరూ కూడా 50 మందిని నోటు పంపించారు. కానీ అక్కడనేమో మళ్ళా 6 బైకులు అని చెప్తారు. 6 బైకులలో 50 మంది ఎట్లా కూర్చుంటారు? 6 బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఇక్కడ బ్యానర్ దగ్గరనేమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్టులు చేశారు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు? ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా? సెక్యూరిటీ కావాలనా? అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? లేదు నిజంగానే ఉన్నదా? నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మా దళిత ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయనకి ఏమైనా జరిగితే ఎట్లా? మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు, అటెంప్ట్ టు మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు? అరెస్ట్ చేసిర్రా? ప్లాన్డ్ క్రైమా? ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా అనే పదం వాడారు ఎమ్మెల్యే గారు. ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది, ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎవరిది, అటెంప్ట్ టు మర్డర్ ఎవరిది, ఏం సెక్షన్స్ పడ్డాయి, ఇప్పటి వరకు ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద?
లేదు ఇది కేవలం ఎందుకంటే సైరన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళ పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్లు వేసుకున్నారు, వెళ్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పేబట్టి. సో ఈ సైరన్లు ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి ఇంకొక కొందరు బలగాలు కావడానిక ఇదంతా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.